కేసీఆర్ వారసత్వాన్ని ఎవరు కంటిన్యూ చేయగలరు? ఎవరు పవర్ఫుల్ లీడర్ మీ ఉద్దేశంలో? కవితనా, కేటీఆర్, హరీష్ రావా, సంతోష? ఎందుకు డౌట్ వస్తుంది? రామాయణ కాలంలో దశరథుడు భరతునికి ఇవ్వలే కదా, మజ్బూరిగా ఆమె అల్లరి చేసింది కాబట్టి భరతునికి వచ్చింది. ఖచ్చితంగా రామునికే వస్తుంది కదా. సో రామ్కే, కల్వకుంట్ల తారక రామారావు దశరథుడు రామునికే ఇస్తాడు అని చెప్తున్నాను నేను. ఓకే, కాకపోతే ఆ సమయం ఇప్పుడు ఆసన్నం కాలే. ఇంకొకటోసారో 2 సార్లు కేసీఆర్ గారు తన శక్తి ఉన్నంత మేరకు ముఖ్యమంత్రిగా తన పాలన కొనసాగించిన తర్వాత ఇక నాకు చేతనైతే లేదు అనుకున్నప్పుడు కొడుకు ఇస్తాడు. ఇంకెవరికి ఇస్తాడు ఆయన? అంటే మీ ఉద్దేశంలో నాయకత్వ బాధ్యతలు ఎవరికి ఇస్తే బెటర్? ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిట్లు ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా, కానీ వాస్తవంగా కొడుకే వస్తుంది. అది చాలా రాము చాలా డైనమిక్ అండి. ఆయన వాస్తవంగా చెప్పాలంటే మిగతా వాళ్ళకున్న కొన్ని అనానుకూల పరిస్థితులు కూడా ఆయనకు లేవు. ఆయన చాలా ఎదిగాడు, మామూలుగా ఉద్యమంతో ఎదిగాడు. ఆయన అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆయన తెలంగాణ మీద పెద్దగా అవగాహన లేదు, పట్టు లేదు, మాట్లాడలేని పరిస్థితి. ఆయన అన్ని భాషల్లో అప్పుడు ఉర్దూ మాట్లాడలేకపోయేవాడు, హిందీ సరిగా మాట్లాడలేకపోయేవాడు, విషయాల పట్ల కూడా పరిజ్ఞానం లేకుంటే. బట్ చాలా కష్టపడ్డాడు, చాలా నేర్చుకున్నాడు. కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు ముగ్గురు కూడా ఉద్యమంతో ఎదిగిన నాయకులు భరత్ గారు. కాబట్టి వాళ్ళ మధ్యలో ఎవరికి వస్తుంది అనే సంశయం వాళ్ళకు కూడా లేదు, మనకే కాదు, వాళ్ళకు కూడా లేదు. కవిత